ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పిట్ట కొంచెం కూతగనం అనే నానుడి ఇక్కడ కరెక్ట్గా సూట్ అవుతుంది. డిగ్రీ కంప్లీట్ చేయకుండానే ఐటీ కంపెనీలో జాబ్, మరి శాలరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 3 రోజులు స్కూల్, 3 రోజులు ఉద్యోగం, లక్ష్య సాధనకు అహర్నిశలు కష్టపడతానంటున్నాడు. 3 రోజులు స్కూల్కి వెళ్ళారు, 3 రోజులు జాబ్కి వెళ్ళారు అని చెప్పేసి. అదేంటి? 12 years అప్పుడు నేను ఫస్ట్ టైం డేటా సైంటిస్ట్ నాకు జాబ్ వచ్చింది 7th grade ఉన్నప్పుడు. అండ్ దానివల్ల ఏంటంటే నేను 3 days ఆఫీస్కి వెళ్ళేవాడిని, 3 days స్కూల్కి వెళ్ళేవాడిని. పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు మీకు? అంటే వాళ్ళకి ఏంటంటే నేను 12 years ఉన్నప్పుడు జాబ్ చేద్దామనే ఇంటెన్షన్ వాళ్ళకి అసలు లేదు. మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఇద్దరు చాలా సపోర్టివ్గా ఉన్నారు, లైక్ ఇన్ దేర్ ఓన్ వేస్. సో మా ఇద్దరు బాగా చేశారు. గేమ్స్ ఆడుతూ కూడా అంటే గేమ్స్ ఆడుతూనే ఒక చిన్న డౌట్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ ఏం డిస్టర్బ్ అవ్వలేదా మీరు ఆ టైంలో? ఆ థింకింగ్, ఆ రీసెర్చ్ చేసిన ఆ టైంలో? లేదు, ఐ మీన్ ఎగ్జామ్స్ కూడా బాగానే అయ్యింది. అంటే మీరు ఎప్పుడైతే గేమ్స్ ఆడటం స్టార్ట్ చేశారో అప్పుడే మీ మైండ్లోకి ఆలోచన వచ్చేసింది? ఐ మీన్ నాకు అంటే స్పెసిఫిక్గా ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలని కాదు, బట్ సిద్ధార్థ, కమింగ్ టు యువర్ ప్రాజెక్ట్స్, మరి ఫర్దర్గా మీ ప్రాజెక్ట్స్ ఏంటి? కొన్ని యాప్స్లో బిల్డ్ చేశాను. లైక్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ కాల్డ్ సహాయం. సో సహాయం అనేది ఏం చేస్తారంటే ఇట్స్ లైక్ ఏఐ ఫోన్ కాల్ సర్వీస్. అది ఏంటంటే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రపంచం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతుంది. మరి ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే వాటిపైన అవగాహన ఎంతో అవసరం కదా. మరి వాటిలోని మెలకువలు తెలుసుకుంటే, వాటిని సాధ్యం చేసుకుంటే వయసుతో సంబంధం లేదు అని చెప్తున్నారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ పిల్లి సిద్ధార్థ శ్రీవాస్తవ్. మరి ఐటీ రంగంలో చిన్న వయసులోనే దూసుకుపోతున్నాడు. మరి శ్రీవాస్తవ్తో మాట్లాడదాము. ఆ చిట్ చాట్ ఏంటో మీకోసం. హాయ్ శ్రీవాస్తవ్. సో హ్యాపీ టు సీ యూ అండ్ గుడ్ టు సీ యూ. అంటే ఈ చిన్న ఏజ్లోనే ఐటీ రంగంలో దూసుకుపోతున్నావు కదా, అంటే బాల మేధావి అని అనుకోవచ్చు. చాలా ఆర్టికల్స్ చూశాను మీవి. మరి ఒకసారి మా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటారా? ఎట్లా మీరు దీంట్లోకి రావడం జరిగింది, ఏ ఏజ్లో, మరి మీ పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది, ఇవన్నీ? సో యాక్చువల్లీ ఏంటంటే నేను 7 years ఉన్నప్పుడు కొంచెం కోడింగ్ నేర్చుకున్నాను. అంటే నేను ఎక్కువ వీడియో గేమ్స్ ఇంకా ల్యాప్టాప్లో గేమ్స్ ఆడేవాడిని. అండ్ ఇది గేమ్స్ ఆడుతూనే ఒక చిన్న డౌట్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉండేవి. అంటే లైక్ ఈ గేమ్స్ అనేవి ఎలా బిల్డ్ చేశారు, లైక్ దాని వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొన్ని డౌట్స్ ఉండేవి. అండ్ వాటిని క్లారిఫై చేయడం కోసం నేను వికీపీడియా, మా ఫాదర్ని అడగటం జరిగింది. లైక్ అక్కడ నుంచి తెలుసుకుని ఏంటంటే గేమ్స్ కానీ యాప్స్ కానీ ఇవన్నీ కోడింగ్ ద్వారా బిల్డ్ చేశారని. సో అక్కడ నాకు చిన్న ఇంట్రెస్ట్లా వచ్చింది. అండ్ తర్వాత స్క్రాచ్ అని ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, దాంతో కొన్ని సింపుల్ గేమ్స్ ఇలా బిల్డ్ చేసి, తర్వాత పైథాన్, సి, ఇలా జావా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. ఏ ఏజ్లో? ఇది ఒక 7 to 10 years లోపల 7 to 10 years ఏజ్ లో. అప్పట్లో అంటే పిల్లలు గేమ్స్ ఆడడమే చూసాం మనము. అంటే మీరు గేమ్స్ ఆడుతూ కూడా దీన్ని ఎలా క్రియేట్ చేశారనే థాట్ వచ్చిందా మీకు? అంటే మీ పేరెంట్స్ అప్పుడు అనలేదా అస్మాట్ ఏంట్రా గేమ్స్ ఆడతావు అది ఇది అని అనలేదా? మరి కోడింగ్ ఇంకా ప్రోగ్రామింగ్ మీద కొంచెం స్టార్ట్ చేశాను స్లోగా. అండ్ అప్పుడు ఏంటంటే నేను 2 years మళ్ళీ కెనడాకి వెళ్ళాను. అక్కడ 2 years చదువుకున్నప్పుడు అక్కడ లేకపోతే ఈవో రోబోటిక్స్ ఇంకా కొన్ని ప్రోగ్రామింగ్ అక్కడ కూడా నేర్చుకున్నాను. తర్వాత ఏంటంటే 2018 అప్పుడు నేను ఒక ఎన్విడియా ఇంకా జీపీయూ కంపెనీ ఇంకా ఆడి వాళ్ళు ఒక కొలాబరేషన్లో ఒకటి లాంచ్ చేశారు. వాళ్ళకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అని. అది చూసినప్పుడు కూడా సర్టెన్ ఇంట్రెస్ట్, లైక్ అంటే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఎలా బిల్డ్ అయింది. బికాస్ ప్రోగ్రామింగ్ ఒక సర్టెన్ పాయింట్ వరకు అర్థమైంది, లైక్ ఇఫ్ ఐ సే సంథింగ్ ద కోడ్ విల్ డూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సే అని. బట్ అంటే ఏఐ, ద పాయింట్ ఆఫ్ ఏఐ ఏంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్రెయిన్, అంటే ఓన్ గా యాక్షన్స్ చేస్తుంది. ఇవన్నీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ టు మీ. అంటే ఏది చేసినా ఇది ఎలా వచ్చింది అనేది ఒక థింక్ చేస్తూ చేశారు మీరు. మేము విన్నాము 3 రోజులు స్కూల్కి వెళ్ళారు, 3 రోజులు జాబ్కి వెళ్ళారు అని చెప్పేసి. అదేంటి? 12 years అప్పుడు నేను ఫస్ట్ టైం డేటా సైంటిస్ట్ నాకు జాబ్ వచ్చింది 7th grade ఉన్నప్పుడు. అండ్ దానివల్ల ఏంటంటే నేను 3 days ఆఫీస్కి వెళ్ళేవాడిని, 3 days స్కూల్కి వెళ్ళేవాడిని. సో అలా అంటే మా స్కూలింగ్ ఆఫీస్ కోఆర్డినేట్ చేశారు, అలా నాకు కొంచెం వర్క్ అయ్యేలా. మరి ఆ టైంలో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు అడగలేదా, అరే నువ్వేంట్రా 3 రోజులు స్కూల్ 3 రోజులు జాబ్ చేస్తున్నావు అని ఆశ్చర్యపోలేదా? అడిగారు, బట్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింది. లైక్ అంటే 3 daysలో అంటే ఎన్ని మీటింగ్స్ అలాంటివి అటెండ్ అవ్వాలంటే ఆ 3 daysలో అవి చూసుకునేవాడిని.
అండ్ మిగతా వర్క్ ఉంటే నేను అంటే స్కూల్ అయిపోయినాక ఇంట్లో వర్క్ చేస్తాం కానీ అండ్ లైక్ ఈవెన్ స్కూల్ క్లాసెస్ ఉంటుంది ఇంట్లో వింటాం కానీ అలా చేసేవాడిని కొంచెం. కమింగ్ టు యువర్ పేరెంట్స్ శ్రీవాత్సవ్, Yeah. పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు మీకు? అంటే ఆ చిన్న ఏజ్ లో మీరు స్కూల్ కి జాబ్ కి అంటే చాలా స్ట్రెస్ అయిపోతాడు కదా అనే ఆలోచన మీ పేరెంట్స్ కి రాలేదా? యా అంటే వాళ్ళకి ఏంటంటే నేను 12 years ఉన్నప్పుడు జాబ్ చేద్దాం అనే ఇంటెన్షన్ వాళ్ళకి అసలు లేదు. లైక్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే మేబీ స్కిల్స్ ఇప్పుడు నేర్చుకుంటారు ఫ్యూచర్లో, అంటే బీటెక్ 4th year అప్పుడు అలాంటప్పుడు లైక్ నాకు కొంచెం ఇవన్నీ ఇంకా హెల్ప్ అవుతుంది అంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ ప్లేస్మెంట్స్లో కానీ ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అనే ఇంటెన్షన్ ఉన్నారు. బట్ నాకేంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ నవ్ అని బికాస్ అంటే నేను కెనడాలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా ఏజ్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళ ఇంటర్న్షిప్స్ అనేవి చాలా కామన్ అక్కడ. అంటే చాలా మంది జాబ్స్ చేస్తారు లైక్ ఇంటర్న్షిప్స్ టెక్ కంపెనీస్తో నా ఏజ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దట్స్ అ బిట్ నార్మలైజ్డ్. సో నాకు కూడా అనిపించింది వెల్ ఇఫ్ దే కెన్ డూ ఇట్ వై కాంట్ అని నాకు కూడా కొంచెం స్టార్ట్ చేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్ ఏం డిస్టర్బ్ అవ్వలేదా మీరు ఆ టైంలో? ఆ థింకింగ్ రీసెర్చ్ చేసే ఆ టైంలో? లేదు ఐ మీన్ ఎగ్జామ్స్ కూడా బాగానే అయ్యింది. ప్లస్ ఏంటంటే 8th ఇంకా 9th grade అప్పుడు నాకు 8th grade స్టార్టింగ్ అప్ 7th grade ఎండింగ్ అప్పుడు కోవిడ్ స్టార్ట్ అయింది. దానివల్ల ఇంకా అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఇంకా ప్లస్ లైక్ నేను చేసే జాబ్ కూడా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఈజీ అయిపోయింది నాకు. సో ఒక క్వశ్చన్ చెప్పండి, ప్రెసెంట్ మీ ఏజ్ ఎంత? ఇప్పుడు నేను 18 years. 18 years యు ఆర్ డూయింగ్ జాబ్ నౌ. ఎక్కడ చేస్తున్నారు ప్రెసెంట్ జాబ్ మీరు? సో ఇప్పుడు smallest.ai అని బెంగళూరులో ఒక కంపెనీ ఉంది. లైక్ అక్కడ వాయిస్ AI ఏజెంట్స్ మీద బిల్డ్ చేస్తున్నారు. నేను అక్కడ డేటా సైన్స్ టీంలో పనిచేస్తున్నాను ఇప్పుడు. అంటే ప్రెసెంట్ ఏమైనా ఎడ్యుకేషన్ పర్సూయింగ్ ఉందా? ఐ మీన్ ఇప్పుడు ఒక చిన్న అంటే నార్మలీ ఆల్రెడీ కాలేజెస్కి నేను వెళ్ళాను. లైక్ ఐ గాట్ ఇంటూ యూనివర్సిటీ ఆఫ్ టొరాంటో ఫర్ CS. ఇంకా కొన్ని ఇండియాలో కొన్ని గుడ్ కాలేజెస్ కూడా వచ్చింది ఫస్ట్ బీటెక్ అండ్ CSE. బట్ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్దామని. సో ఫర్ నౌ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ లైక్ డ్రాప్ ఇయర్ ఫర్ మీ. అండ్ తర్వాత I'll be applying for like some European universities. సో అక్కడ రీసెర్చ్ కోసం అని వెళ్దాం అనుకున్నాను. కమింగ్ టు మరి మమ్మీ డాడీ గురించి మాట్లాడుకుంటే మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఎక్కువ తిట్టిన వాళ్ళు ఎవరు? కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయా? ఇద్దరు చాలా సపోర్టివ్ ఉన్నారు లైక్ ఇన్ దేర్ ఓన్ వేస్. సో మా అందరూ బాగా చేశారు. కమింగ్ టు యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సో ఐ హావ్ అ లిటిల్ బ్రదర్. ఇట్స్ లైక్ 5 years old right now. ఓకే, మరి ఆయన కూడా అంతేనా మీలా షార్పా? లైక్ హీస్ నార్మల్, హీస్ వెరీ చిల్ యాక్చువల్లీ. తనకు నచ్చి చేస్తారు. ఎంత మీ బ్రదర్ ఏజ్ ఎంత? హీస్ 5 years old. 5 years old. మరి ఎప్పుడైనా మీతో అడగడం ఏంటి అన్నయ్య నువ్వు డ్యూటీకి వెళ్తున్నావా జాబ్ చేస్తున్నావు అని ఎప్పుడైనా ఆశ్చర్యం? అంటే ఇంకా కాన్వర్సేషన్ అంత పర్ఫెక్ట్ గా రాలేదు. అంటే మాట్లాడతారు బట్ ఇవన్నీ అర్థం చేసుకునే ఏజ్ ఇంకా రాలేదు. సో మేబీ 7-8 years అప్పుడు ఆన్సర్ చేస్తాను. సో సిద్ధార్థ, ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు AI రంగంలో అసలు చాలా లే ఆఫ్స్ చూస్తున్నాము, చాలా భయం వేస్తుందని అంటున్నారు. అసలు సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటున్నాయి. మరి అలాంటి వాళ్ళ మధ్యలో మీరు 18 years ఏజ్ లోనే వెళ్ళి మీరు వాళ్ళ మధ్యలో వర్క్ చేస్తున్నారు అంటే ఛాలెంజెస్ ఏమీ లేవా? మీరు వాళ్ళు చేసినప్పుడు మీకు భయం వేయడం కానీ అట్లాంటి ఎప్పుడు అనిపించలేదా? ఐ మీన్ కమింగ్ టు లే ఆఫ్స్ ఏంటంటే నాకు AI వల్ల లే ఆఫ్ అనేది ఇట్స్ అ బిట్ కన్వల్సివ్ యాక్చువల్లీ. ఎందుకు అనిపించింది అంటే బికాస్ అంటే AI వల్ల షూర్ మేబీ కొన్ని జాబ్స్ అనేవి ఇట్స్ కమింగ్ ఇన్ అ బిట్ ఆఫ్ రిగ్రెసివ్ నేచర్. బట్ నాకు అనిపించింది అంటే AI ఇంకా జాబ్స్ చేస్తుంది కూడా బికాస్ ఇప్పుడు AI అనేది వచ్చిన తర్వాత వీ నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ డేటా ఇంజనీర్స్, ఇంకొన్ని డేటా సైంటిస్ట్ కావాలి. వీ నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ వర్క్ విత్ బోత్ బ్యాక్ అండ్ ML. So like I feel like it's creating more jobs then because recently there's something called Friend, I forgot the name of it, but certain job segment they try to make AI agents direct clients kochelaga. I forgot the name of it. It's like Front Deployment Engineer and it's a new thing, but I feel like it's creating more jobs kuda ante AI anedi. And yeah, ఇప్పుడు like smallest for example companies లో వర్క్ చేసేటప్పుడు like I never felt that అంటే నేను యంగ్ కాబట్టి వీళ్ళు తీసుకున్నారు. ఇట్ వాస్ నెవర్ లైక్ దట్ బికాస్ ఐ ఫీల్ లైక్ ది రెస్పెక్టెడ్ మోర్ ఆఫ్ మై స్కిల్స్ బికాస్ అంటే ఏంటంటే లైక్ ఇఫ్ యూ కెన్ డూ యువర్ టాస్క్ అండ్ నో వన్ కేర్స్ అన్నట్టుంది. ఇప్పుడు జాబ్ అంటేనే అసలు ఆ ఇంటర్వ్యూ ఫేర్ అనేది ఉంటుంది కదా. మీరు ఫస్ట్ టైం ఆ జాబ్ చేసినప్పుడు మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారా? I think హౌ యూ ఫీల్ ఆన్ దట్ టైం? సో అంటే ఫర్ మీ అంటే ఇంటర్వ్యూ కాకుండా ఇట్స్ మోర్ లైక్ కాన్వర్సేషన్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ మై స్కిల్స్. అంటే అఫ్ కోర్స్ అట్స్ డెఫినేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ బట్ లైక్ చాలా క్యాజువల్గా జరిగింది. దే ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ లైక్ మై స్కిల్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తాను అండ్ కొన్ని ఆల్గరిథమ్స్ మీద కొన్ని క్వశ్చన్స్, కొన్ని మోడల్స్ మీద కొన్ని క్వశ్చన్స్ జరిగింది. సో ఐ థింక్ అంటే
ఇఫ్ నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ ఆన్సర్ పర్ఫెక్ట్లీ. సో Yes. ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫియర్, బట్ డెఫినెట్లీ కొంచెం ప్రిపరేషన్ చేసేవాడిని బికాస్ ఐ వాంటెడ్ టు బి షూర్ ఆఫ్ Yes. ఇఫ్ ఐమ్ బీయింగ్ కరెక్ట్ ఆర్ నాట్ మై ఆన్సర్స్. సో కొంచెం ప్రిపరేషన్ చేశాను. మరి సిద్ధార్థ్ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అసలు. అంటే ఇంకొక విషయం చెప్పండి, అంటే మీ మదర్ కోసం మీరు ఏదో యాప్ క్రియేట్ చేశారని నేను ఒక ఆర్టికల్ లో చదివాను. Yeah. వాట్ ఈస్ దట్? సో అంటే లైక్ 8-9 years అప్పుడు నేను జావా గురించి నేర్చుకుంటాం స్టార్ట్ చేశాను. అండ్ 8 years కే 8 yearsకి అండ్ జావాలో కింటర్ అని ఒక జియో అప్లికేషన్ ఫ్రేమ్ వర్క్ ఉంది. అంటే దాంట్లో కొన్ని అప్లికేషన్స్లో క్రియేట్ చేయొచ్చు. సో లైక్ నేను ఒక చిన్న అప్లికేషన్లో బిల్డ్ చేసినది ఏంటంటే లైక్ మా మదర్ చేసే రెసిపీస్ అన్నిటికీ ఒక ఆర్గనైజర్ లాగా. సో ఇన్ కేస్ జియో అప్లికేషన్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అయితే బిర్యానీ ఎలా చేయాలంటే యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దాట్ అండ్ ఆ రెసిపీ వస్తుంది. సో Yes. అలాంటి ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాను. సో అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏమైనా చెప్తారా? అంటే మీ రిలేషన్స్ లో కానీ వాళ్ళు కానీ మిమ్మల్ని ఎలా చూసేవాళ్ళు? ఈ చిన్న Ah. ఏజ్ లో మీరు జాబ్ చేయడం, ఇంత షార్ప్ గా అవ్వడము, ఏమైనా సందర్భాలు ఉన్నాయా? అయితే లైక్ అందరి రిలేటివ్స్ అయితే చాలా సపోర్టివ్. యాక్చువల్లీ నేను చాలా ప్యాంపర్ చేశాను. అవునా? గారం Yeah. బాగా. బట్ చాలా మంది చాలా బాగా చూసేవాళ్ళు మోస్ట్లీ అయితే. అంటే ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు జాబ్ చేసేది ఎక్కడ? మీ రెసిడెంట్ ఎక్కడ? అంటే సో ఇప్పుడైతే నేను ఐ మీన్ రెసిడెన్స్ హైదరాబాద్లోనే, లైక్ అక్కడే నేను. అండ్ జాబ్ అయితే ఇప్పుడు బెంగళూరు ఇందిరానగర్ దగ్గర, లైక్ ఇట్స్ ఇందిరానగర్ కంపెనీ అనేది. అండ్ ఐ స్టే కైండ్ ఆఫ్ నియర్ ద సేమ్ ఏరియా టు. సో దట్స్ ఐటీ సెక్టర్ అంటే కొంచెం స్ట్రెస్ అంటారు కదా, మరి మీ ఈ ఏజ్ లో మీరు ఐటీ సెక్టర్ లోకి వెళ్ళడం మీకు ఏమైనా స్ట్రెస్ అనిపిస్తున్న టార్గెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా? ఐ మీన్ లైక్ ఇఫ్ ఐమ్ హానెస్ట్ ఏంటంటే అంటే నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జేఈ 12th ఎగ్జామ్స్ అక్కడ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాను. బట్ నేను ఇక్కడ job తీసుకోలేదు, చేశాను. ఇది ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టున్నారు. ఐ మీన్ మోస్ట్లీ అక్కడ ఏంటంటే ఐ హ్యాడ్ టు అంటే 12-15 hours దాని మీద కూర్చోవాలి, ఫామ్ ఇంకొన్ని బై హార్ట్ చేయాలి, అలా వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ దట్ లిబర్టీ. అంటే Yes. అంటే మీకు నచ్చినట్టు రీసెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే దాని మీద రీసెర్చ్ చేసి సొల్యూషన్ డెవలప్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి, బట్ దే ఆర్ బిల్డ్ కంఫర్టబుల్లీ. ఐ నో సమ్ కంపెనీస్ వోంట్ హ్యావ్ కంఫర్టబుల్ డెడ్ లైన్స్, బట్ అంటే నేను చేసిన ఆర్గనైజేషన్స్ వరకు దే గేవ్ మీ లైక్ కంఫర్టబుల్ డెడ్ లైన్స్ టు కంప్లీట్ అండ్ ఐ డిడ్ ఇన్ దట్ స్పాన్ ఆఫ్ టైమ్ అని. అంటే ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తున్నారు, Yeah. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం కష్టం, కానీ Yeah. ఇలాంటివి టెక్నాలజీ పరంగా నేర్చుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటున్నారు. Yeah, ma'am. ఇదొక క్వశ్చన్ చెప్పండి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు చిన్న ఏజ్ నుంచే స్టడీస్ కాకుండా ఇలా టెక్నాలజీ వైపు వెళ్ళి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే వాళ్ళు కొంచెం స్కోల్డ్ చేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. నువ్వు చదువుకోవాల్సిన ఏజ్ లో నువ్వు ఇదేంటి ఈ పనులు చేస్తున్నావు, దీని మీద పెడితే చదువేమైపోద్ది అంటా ఉంటారు. Yes, మరి ma'am. ఒక్కసారి అలాంటి పేరెంట్స్ కి ఏమైనా చెప్తారా మీరు? I mean, like, I agree. Like, even studies కూడా చాలా important ఈ age లో, because of course degree లేకుండా I can't really go forward. I'll definitely agree on that. So yeah, I think studies is important. But అంటే నేను అనుకునే కాన్సెప్ట్ ఏంటంటే I like to think of the work as a passion. అంటే నాకు ఇది ఇష్టం కాబట్టి I'm working on it sort of way లో అనుకున్నాను. So but in the meantime I kept my studies as a priority too. So if you can do like technology career, if you have any passion, if you can do both of them concurrently, like ఏం లేకున్నా, I think that's a good thing. అంటే మీరు ఎప్పుడైతే గేమ్స్ ఆడటం స్టార్ట్ చేశారో అప్పుడే మీ మైండ్ లో ఒక ఆలోచన వచ్చేసింది. I mean, నాకు అంటే స్పెసిఫిక్గా ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలని కాదు, బట్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇంకా నేర్చుకోవాలనిపించింది, నేను అలా ఇట్ వెంట్ ఫార్వర్డ్. ఇంక మరి మీ అంబిషన్స్ ఏంటి? ఫర్దర్ గా మీరు ఇంకేం చేయాలనుకుంటున్నారు ఏంటి? ఐ మీన్ మోస్ట్లీ అంటే రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను మ్యామ్. కొన్ని పేపర్స్ రాసి ఐమ్ ట్రైన్ టు గెట్ ఇట్ పబ్లిష్ లైక్ న్యూరిప్స్ అని, ICLR ఇలాంటి కొన్ని కాన్ఫరెన్సెస్లో పబ్లిష్ చేపిద్దామనే మైండ్ సెట్లో ఉన్నాను. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఐడియాస్ ఫర్ మై ఓన్ స్టార్ట్అప్స్ యాజ్ వెల్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఆ రెండు రెజ్యూమ్స్లో ఉంది ఇప్పుడైతే. మరి మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్తారా? వాళ్ళకి ఏమైనా చెప్తారా సుమన్ టీవీ తరఫున? థ్యాంక్ యూ సపోర్టింగ్. ఐ గెస్ డాడీ మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారేమో కదా. అంటే ఈ మధ్య కాలంలో చూడండి 30+ వచ్చిన వాళ్ళకి కూడా 30+ ఏంటి 40 వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి జాబ్స్ లేవు. జాబ్స్ లేకుండా ఏదో ఒక దొరికిన పని చేసుకుంటున్నారు. మరి అలాంటిది మీరు 18 years లోనే యంగ్ టీనేజ్ లోనే మీరు జాబ్ చేస్తున్నారు, పేరెంట్స్ కి ఎంతో సపోర్టివ్ గా కూడా ఉంటున్నారు. సో దీని వెనకాల మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉందని అనుకోవచ్చు. బికాస్ మీరు మాట్లాడే కాన్ఫిడెంట్ చెప్తుంది మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పేసి. సో మరి మీ ఏజ్ లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే లైక్ నచ్చింది చేయొచ్చు, నచ్చింది చేయొచ్చు, చదవడం మానేస్తారేమో. బోత్ ఆఫ్ దెమ్ లైక్ రెండు చేయొచ్చు. అండ్ యా దట్ షుడ్ బి ఎనఫ్. ఎందుకంటే పిల్లలు ఏంటంటే పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా ఇప్పుడు మేమే ఉన్నాము, మా పిల్లలకు మేము చెప్పామనుకోండి వాళ్ళు అర్థం చేసుకోరు.
ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో యంగ్స్టర్స్ చెప్తే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో జెన్జీ కిడ్స్ అంటున్నారు. టెక్నాలజీ ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇంకా షార్ప్ అయిపోతారంట, మనం ఏం చెప్పకుండానే నేర్చేసుకుంటారు. సో మరి మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఫాస్ట్ ఉన్నారు, ఎంత గ్రాస్ప్ చేసుకుంటున్నారు అనేది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేసే ఈ జాబ్ కానీ ఇప్పుడు ఏదైతే బెంగళూరులో చేస్తున్నారన్నారో ఇట్స్ స్కూల్ అంటున్నారు. అయితే మీ వర్క్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ బాస్, మరి మీ బాస్ గురించి ఏమైనా చెప్తారా? ఎలా మిమ్మల్ని సపోర్ట్ చేశారు? సో యాక్చువల్లీ ఏంటంటే అది నాకు ఈ ఫస్ట్ కంపెనీ గురించి ఎలా తెలిసిందంటే అంటే లైక్ ఆల్రెడీ నాకు కాలేజెస్ వచ్చింది, విఐటి చెన్నై, ఎస్ఆర్ఎం చెన్నై, ఇంకా హైదరాబాద్లో కొన్ని కాలేజెస్ వచ్చేసి ఉన్నాయి. అండ్ ఓన్లీ థింగ్ లైఫ్ ఇస్ కౌన్సిలింగ్ వెళ్ళి పే చేయాలి జాయిన్ అవుతానికి. అండ్ సార్ట్ ఆఫ్ ఆ సెట్లో ఉన్నప్పుడు నాకు న్యూస్లో ఒక చదివాను, లైక్ సుదర్శన్ కమత్ అనే ఒక లైక్ ద CEO ఆఫ్ దిస్ కంపెనీ, దర్ పోస్టింగ్ లైక్ ఇన్సేన్ జాబ్ ఆఫర్స్ అని ఫర్ లైక్ స్మాలెస్ట్ AI. సో యా లైక్ న్యూస్లో చదివాను, ట్విట్టర్లో కూడా చూసాను. అండ్ తర్వాత ఐమ్ లైక్ ఓకే, అంటే I'm sure that I won't get in, but at least try చేయొచ్చు కదా అని I sent a mail explaining my skills, AV, and he scheduled for an interview. So yeah, Sudarshan, like he's like very chill, చాలా cool person, చాలా like down to earth person, చాలా మంచిగా మాట్లాడారు ఆయన. And Sudarshan తో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు అక్షత్, he's the CTO, and ఆయన ఇప్పుడు like the whole టెక్నాలజీ ఆయన చూసుకుంటారు స్మాలెస్ట్ AIలో. ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది. ఆయన కూడా చాలా చిల్ ఇంకా కూల్ పర్సన్. ఐ గెస్ అంటే అందరూ చాలా యంగ్స్టర్స్ ఆ కంపెనీలో, దర్ ఆల్ లైక్ ఇన్ ద మిడ్ టు లేట్ 20s. సో దే హ్యావ్ దర్ ఓన్ అంబిషన్స్, బట్ దర్ ఆల్సో లైక్ వెరీ డౌన్ టు ఎర్త్ గుడ్ పీపుల్. సో అలా చాలా సింపుల్ గా ఇంకా బాగా అయిపోయింది వర్క్ కూడా. మనం కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా, ఈ స్కూల్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు పిల్లలు ఇంత షార్ప్ ఉంటే వాళ్ళు టీచర్స్ కి కొంచెం టెన్షన్ ఉంటది. పేరెంట్స్ ని పిలిపిస్తారు, ఏంటి మీ అబ్బాయి ఇంత షార్ప్ ఉన్నాడు, మేము ఒకటి చెప్తుంటే మీ అబ్బాయి 2 చేస్తున్నాడు అని అంటా ఉంటారు కదా. మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ లైక్ అంటే నేను ఎగ్జాక్ట్లీ నేను లైక్ స్మార్ట్ అని పిలవను, బికాస్ ఐ ఫీల్ లైక్ ఐమ్ యావరేజ్ స్టూడెంట్ అండ్ జెన్యున్లీ. ఓన్లీ డిఫరెన్సెస్ ఏంటంటే ఐ కైండ్ ఆఫ్ హ్యాడ్ దట్ థాట్ దట్ ఇప్పుడే ఎక్కువ నేర్చుకోవాలనిపించింది కాబట్టి స్టార్టెడ్ లెర్నింగ్, బట్ అదర్ దెన్ దట్ ఐమ్ లైక్ ప్రిటీ యావరేజ్ పర్సన్ అని. సిద్ధార్థ, క్వశ్చన్ చెప్పండి. అంటే ఈ ఏజ్ లో మీరు నేర్చుకుంటాను అంటున్నారు చూసారా, మీకు ఎప్పుడైనా అంటే ఇబ్బందిగా అనిపించడము, హెల్త్ విషయంలో కానీ స్ట్రెస్ గా అనిపించడము, అంటే మీ ఏజ్ కాకుండా కొంచెం ఎక్కువ మీరు ఆలోచిస్తున్నారు, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, అలా ఎప్పుడైనా అనిపించిందా? లేదు మ్యామ్. ఐ మీన్ ఫర్ మీ ఇట్ వాస్ అంటే నేర్చుకుందాం అనేది వాస్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే అది లైక్ ఒక టెక్నాలజీ ఒకటే కాదు, మేబీ గేమ్స్ లైక్ జిల్ ఉంటే చాలా గేమ్స్ కానీ సంథింగ్ లైక్ ఏదైనా కొత్తగా నేర్చుకో, లైక్ ఇఫ్ ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ నాకు ఇప్పుడే నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది. సో అలా వెళ్ళిపోయింది. సో మమ్మీ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు కదా, సో మమ్మీకి ఏమైనా చెప్తారా మరి? ఐ మీన్ స్పెసిఫిక్ ఏం లేదు, మళ్ళీ కాల్ చేసి చెప్పొచ్చు. అంటే పేరెంట్స్ నేను మిస్ అవ్వట్లేదా ఈ ఏజ్ లో? యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే పేరెంట్స్ దగ్గర ఉండాలి అనుకుంటారు కదా, పిల్లలు మమ్మీ డాడీతో ఉండాలి, బయటకు వెళ్ళాలి, కొంచెం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటారు. మరి ఈ ఏజ్ లోనే మీరు జాబ్ చేసేస్తున్నారు, ఇవన్నీ మిస్ అయ్యారా? లేదు, యాక్చువల్లీ ఈవెన్ అక్కడ కూడా ఇవన్నీ చేస్తాను. అంటే లైక్ అక్కడ కూడా మేమందరం క్రికెట్ ఆడతాము, ఫుట్బాల్, లైక్ ఎంప్లాయీస్ తోనే వీ హ్యావ్ అవర్ ఓన్ లైక్ ఫన్ థింగ్స్ అని, అండ్ వీ గో అవుట్ ఫర్ లైక్ ఫుడ్ అండ్ స్టఫ్ లైక్ దట్. అండ్ మళ్ళీ హైదరాబాద్ కూడా లైక్ pretty often వస్తూ ఉంటారు, లైక్ అంటే pretty often like once in 2 months. బట్ వచ్చినప్పుడు కూడా లైక్ ఐ మీట్ విత్ మై ఫ్యామిలీ, అంటే మమ్మీ వాళ్ళతో ఉంటాను, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తాను, అన్నీ చేస్తా. అండ్ ఐ థింక్ మిస్ అవే అయితే ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్ అని, బికాస్ yes, when you live independent, like actually తెలుస్తుంది how the world works and all. So it's I think it's like from being like very cordial to actually, you know, experiencing life for the first time. కొంచెం ఇంపార్టెంట్ అని. సో అంటే మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? సో లైక్ మమ్మీ ఇంకా డాడీ ఇద్దరు లైక్ దర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అచ్చా, మమ్మీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. యా, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. బ్రదర్ ఏ క్లాస్ చదువుతున్నారు? ఇప్పుడు ఇస్ లైక్ ఇన్ ఐ థింక్ UKG. ఐ థింక్ ఐమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఐ థింక్ ఇట్స్ ఇన్ UKG. సో చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరికి కూడా. యా, చాలా. సో సిద్ధార్థ, ఒక విషయం చెప్పండి ఫైనల్ గా. ఇప్పుడు ఐటీ లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఇప్పుడు అంతా కూడా ఏ ట్రెండ్ నడుస్తుంది, జాబ్స్ అన్ని పోతున్నాయి అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు. ఐటీఏ కాకుండా వేరే రంగాల్లో కూడా ఎఫెక్ట్ ఉందని అంటున్నారు. మరి దాని గురించి యాక్చువల్గా మీరేం చెప్తారు? మీరు కొంచెం రీసెర్చ్ చేస్తున్నారు అంటున్నారు కదా, అది నిజమే అంటారా? ఐ మీన్ లే ఆఫ్స్ అనేవి లైక్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపెనింగ్, రైట్? ఐ మీన్ రీసెంట్లీ కూడా మెటా అంటే ఫేస్బుక్ నుంచి లైక్ 600 లే ఆఫ్స్ ఫర్ ఆల్ ది AI టీమ్. సో ఐ మీన్ ఇన్ మై ఒపీనియన్ అంటే AI వల్ల లే ఆఫ్స్ అవుతుందని చెప్పలేను, బికాస్ ఐ థింక్ there is this recession which is going on currently, and our recession valla most of these layoffs are being done, and the exact reasoning kuda varki, I mean I guess people are unsure, but I'm sure recession might be a underplay to it ani.
అండ్ ఏఐ అంటే షూర్ లైక్ ఎగ్జాక్ట్గా వాళ్ళే కాదు, బట్ ఇట్ హ్యాస్ అ రీజనింగ్ టు ఇట్. అంటే ఇంకా ఎల్ఎల్ఎమ్స్ కొన్ని డెవలప్ చేసి వెళ్ళిపోతే జస్ట్ అ సర్టెన్ నీడ్ ఫర్ డెవలపర్స్ విచ్ ఇస్ ప్లసింగ్ డౌన్ టు. సో కైండ్ ఆఫ్ ఆ కింద, బికాస్ ఐ వుడెంట్ సే ఏఐ వల్ల లే ఆఫ్ జరుగుతుంది, బట్ ఐమ్ నాట్ సేయింగ్ దట్ ఏఐ ఇస్ నాట్ అ కాంట్రిబ్యూటర్ టు ఇట్. అంటే మనం అడాప్ట్ చేసుకోవాలి వస్తున్నటువంటి టెక్నాలజీని అంటున్నారు, Yeah. స్మార్ట్ గా వర్క్ చేసుకోవాలి అని అంటున్నారు, అంతేనా? కైండ్ ఆఫ్ సిద్ధార్థ, కమింగ్ టు యువర్ ప్రాజెక్ట్స్, మరి Yes, ఫర్దర్ ma'am. గా మీ ప్రాజెక్ట్స్ ఏంటి? కొన్ని యాప్స్ లో బిల్డ్ చేశాను. లైక్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ కాల్డ్ సహాయం. సో సహాయం అనేది ఏం చేస్తారంటే ఇట్స్ లైక్ ఏఐ ఫోన్ కాల్ సర్వర్స్. అది ఏంటంటే ఎవరైతే ఎల్డర్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ లేదా లైక్ ఎవరికైతే ఫోన్స్ వాడతాం సరిగ్గా రాదు, లైక్ దీస్ హోల్ టచ్ స్క్రీన్ ఫోన్స్, ఆర్ ఎల్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లో నెట్వర్క్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అస్సాం, సిక్కిం ఆర్ కొన్ని లైక్ రూరల్ సైడ్లో ఉంటారు, వాళ్ళకి నెట్వర్క్ సరిగ్గా రాదు. అండ్ వాళ్ళు ఏంటంటే దే కాంట్ యూస్ ఇంటర్నెట్ ప్రాపర్లీ, వైఫై ప్రాపర్లీ, ఆర్ ఇలా నార్మల్ యాప్స్ లాంటివి యూజ్ చేయలేరు విచ్ రిక్వైర్స్ మొబైల్ డేటా ఆర్ వైఫై. సో ఇక్కడ నేను ఒక సహాయం అని ఒక యాప్ డెవలప్ చేశాను. అంటే నార్మల్గా వాస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై గ్రాండ్ మదర్. లైక్ మై గ్రాండ్ మదర్ ఇస్ లైక్ రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్, అండ్ ఆమెకి ఏంటంటే లైక్ ఫోన్లో గ్రోసరీస్ లేదా సింపుల్గా కాల్స్ చేస్తాం కానీ షీ ఫైండ్స్ ఇట్ బెట్ డిఫికల్ట్, అంటే స్మార్ట్ ఫోన్ యూజ్ Yes. చేస్తాం. సో షీఈస్ యూస్ దట్ లైక్ ఓల్డ్ నోకియా కీప్యాడ్ ఫోన్కి యూజ్ అయిపోయారు. అండ్ నేనేం డెవలప్ చేసానంటే ఇట్స్ లైక్ ఏఐ, అంటే ఫోన్ నెంబర్ ద్వారా వీ కెన్ కాల్ ఇట్ అండ్ ఏఐతో మాట్లాడచ్చు. అండ్ ఎనీ క్వెరీస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యారెట్స్ ఆర్డర్ చేయాలి, అప్పుడు మూవీకి టికెట్స్ బుక్ చేయండి, లేదా ఒక క్యాబ్ ఆర్డర్ చేయండి, ఇలాంటివి ఏ క్వశ్చన్స్ అడిగినా ఏఐ అండర్స్టాండ్ చేసి మీకు డైరెక్ట్ ఆర్డర్ లైక్ చేస్తుంది. సో నేను ఈ యాప్ని బిల్డ్ చేశాను. అండ్ ఈ యాప్ని సామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో అనే కాంపిటీషన్కి సబ్మిట్ చేస్తే కేమ్ అండర్ లైక్ టాప్ 10, where I got like 2 lakhs of like prize for that. And అక్కడ ఆల్సో భావిష్ అగర్వాల్ అని ఓలా CEO ఉన్నారు. He kind of featured my project for and it's like bio and stuff like that. So ఈ సహాయం అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. అండ్ తర్వాత హస్తవాణి అనే ప్రాజెక్ట్ మీద కూడా పనిచేశాను. లైక్ హస్తవాణి ఏంటంటే లైక్ దర్ ఇస్ సార్ట్ ఆఫ్ సర్టెన్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ లైక్ డెఫ్, డమ్ అండ్ మ్యూట్. అంటే వాళ్ళు ఏంటంటే దే కాంట్ ఎగ్జాక్ట్లీ టాక్, సో వాళ్ళు సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడాలి. బట్ ఫర్ జనరల్ పబ్లిక్ మనకి సైన్ లాంగ్వేజ్ అర్థం కాదు. సో ఒక ఏఐ గ్లౌస్లా బిల్డ్ చేస్తాను విత్ మీ అండ్ మై ఫ్రెండ్. అది ఏం చేస్తారంటే ఎనీ సైన్ లాంగ్వేజ్ లైక్ ఎక్స్ప్రెస్ చేస్తే అది ఆ సైన్ లాంగ్వేజ్ని స్పీచ్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే మై నేమ్ ఇస్ సిద్ధార్థ్ అని సైన్ లాంగ్వేజ్లో చెప్తే అది స్పీచ్ ద్వారా లైక్ చెప్తుంది మై నేమ్ ఇస్ సిద్ధార్థ్ అని, లైక్ స్మాల్ స్పీకర్ ఇన్ సైడ్. సో ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ పై నేను వర్క్ చేస్తాను. సో ఫైనల్లీ మరి మా సుమన్ టీవీకి ఇంటర్వ్యూకి వచ్చారు, వెరీ థ్యాంక్ఫుల్. Thank you, ma'am. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఈ ఏజ్ లో మీరు చక్కగా జాబ్ చేస్తున్నారు, పేరెంట్స్ కి ఎంతో సపోర్టివ్ గా ఉంటున్నారు, Yeah. చాలా కాన్ఫిడెంట్ గా కూడా మాట్లాడుతున్నారు. వెరీ హ్యాపీ టు సీ యూ. Thank you, ma'am. ఫైనల్ గా ఏమైనా చెప్తారా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి? Thank you for inviting me, ma'am. Thank you. 18 years కి మరి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయినా సరే నేనేం స్మార్ట్ కిడ్ కాదు అని చెప్తున్నాడు. జస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ జిల్ ఉంది కాబట్టి నేను నేర్చుకోవడం జరిగింది. మా పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్ చేశారని చెప్పేసి కూడా తన మాటలో చెప్తున్నాడు. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడో చూడండి. మరి చూస్తున్నారు కదా, ప్రతి మాట కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. చిన్న ఏజ్ నుంచి, అంటే గేమింగ్స్ ఆడేటప్పటి నుంచి, అంటే చాలా మంది పిల్లలు గేమ్ ఆడుతున్నప్పుడు ఓన్లీ ఆట మీదే దృష్టి పెడతారు. కానీ సిద్ధార్థ్ అలా కాదు, అసలు ఈ గేమ్ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు అనే దానిపైన ఇంట్రెస్ట్ పెట్టాడు. సో ఏంటంటే జిల్ అనమాట, అంతే. నేనేమి స్మార్ట్ కిడ్ కాదు మేడం అని చెప్తున్నాడు తన మాటల్లోనే. సో మరొక ఇంట్రెస్టింగ్ ఐటెంతో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సిద్ధార్థ్. Thank you, ma'am. థ్యాంక్ యూ సిద్ధార్థ్. Thank you, ma'am.